డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. కొంచెం టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక బీట్ మార్క్ అయితే ఇస్తాను. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బీట్ మార్క్ బై డీకే అని చెప్పేసి అయితే మనమైతే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాం కదా. ఆ ప్రీసెట్ అయితే మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏమంటే ఇలా అయితే వస్తుంది మనకైతే. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని అయితే వదిలేయండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకైతే గ్రూపు అలానే నెక్స్ట్ కింద ఇమేజెస్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే కింద ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకున్నాను. సపోజ్ అయితే నేనైతే ఈ ఫోటో అయితే యాడ్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఈ విధంగా అయితే మీరైతే మీకు నచ్చిన ఫోటో అయితే ఒకటైతే యాడ్ చేసుకోండి. మనకైతే కరెక్ట్గా సెట్ అయ్యేలాగైతే యాడ్ చేసుకోండి. ఒకవేళ సెట్ కాకపోతే ఏం చేస్తారంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోండి. లైట్గా అయితే ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకైతే బ్యాక్ సైడ్ ఫోటో అయితే వచ్చేసిందిగా. ఇప్పుడైతే ఇంకో 2 అయితే చెప్తా చూడండి. మనకి ఇక్కడ వైట్ కలర్ అయితే ఉందిగా. ఇక్కడ హార్ట్ షేప్స్ దగ్గర అయితే మనకి ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకైతే వైట్ కలర్ టెక్స్ట్ ఉంది కాబట్టి మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఫస్ట్ అయితే టెక్స్ట్ అయితే చూపిస్తాను. అలానే మనకు దాని కలర్ చేంజింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మనకైతే రెక్టాంగులర్ 1 అని చెప్పేసి అయితే ఉందిగా. దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ సింబల్ ఉందిగా. దాని మీద అయితే క్లిక్ చేసుకున్నారంటే మనకైతే కొన్ని కలర్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే అక్కడ వైట్ టెక్స్ట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఇలా మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. నేనైతే 2 అయితే ఇస్తాను మీకు. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు వైట్ పెట్టుకున్నారంటే బ్లాక్ కలర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలంటే ఈ రెక్టాంగిల్ అయితే ఇంకైతే వదిలేయండి. వదిలేసిన తర్వాత ఏం చేస్తారంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి అయితే ఇక్కడైతే మనం వైట్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదా బ్లాక్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఈ బ్లాక్ ఎప్పుడు పెట్టాలంటే మనం అయితే అక్కడ వైట్ కలర్ పెట్టుకున్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదా అక్కడ వైట్ కలర్ పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే బ్లాక్ పెట్టుకోవాలి. ఇంకా చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. ఇలా మీరైతే పెట్టుకోవచ్చు మీకు నచ్చిన విధంగా అయితే. ఇక షేప్స్ సేమ్. ఇక్కడ మీరు ఏమైనా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఎడిట్ షేప్లోకి వెళ్ళి ఎడిట్ టెక్స్ట్ మీదకి వెళ్ళేసి ఇక్కడ మీరు షేప్ ఏదైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏం లేదు. అది మనం ట్రాన్స్ఫర్ అంటూ ఇది షేపుల్లో కానీ కొన్ని ఉంటుంది కాబట్టి దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇదైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది షేప్ మాత్రం. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వైట్ వచ్చిందిగా. మీకు ఇక్కడ వైట్ నచ్చిందా బ్లాక్ నచ్చిందా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఏది బాగుంటే అదైతే పెట్టుకోండి. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే బ్లాక్ టెక్స్ట్గా వైట్ పెట్టుకోండి, వైట్ టెక్స్ట్కి అయితే బ్లాక్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారంటే మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చూడండి నేనైతే టోటల్ బ్లాక్ కలర్ అయితే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మనకి ఎక్కువ అయితే ఏమి ఉండవు. జస్ట్ మనకైతే కొన్ని గ్రూప్సే ఉంటాయి. ఎందుకంటే అది గ్రూప్స్ కాబట్టి మనకైతే టెక్స్ట్ అయితే సింగల్ అయితే మనమైతే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనకి జస్ట్ గ్రూపే కాబట్టి మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు. ఇంకా చూడండి ఇప్పుడు నేను మొత్తం బ్లాక్ పెట్టేస్తున్నాను చూడండి. మీకు ప్రీసెట్ ఏ ప్రీసెట్ కావాలో చెప్పారంటే నేను అయితే ఆ ప్రీసెట్ అయితే ఇస్తాను. మీకు బ్లాక్ చేసిమన్నా చేయిస్తాను, లేదా మీకు వైట్ కలర్లో ఉండాలన్నా రెక్టాంగులర్ మీకు వైట్ కలర్లో అయితే నేనైతే ఇస్తాను. మీరు ఏం చేస్తారంటే మ్యాక్సిమం మీరైతే ఆపోజిట్ కలర్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎలా చేయాలో ఎలా చూపానో అలా అయితే చేసుకున్నారంటే మీరు కామెంట్ పెట్టాల్సిన అవసరంగా ఉండదు. ఎందుకంటే ఈ విధంగా రెక్టాంగులర్ మీద క్లిక్ చేసుకుంటారు, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్తారు. ఇక్కడ చూడండి మనకి ట్రాన్స్పరెంట్ ఉంటుంది, వైట్ కలర్ ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే వైట్ కలర్ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ నొక్కుతారు అంతే. దాంట్లో ఏం లేదు. సేమ్ మీరు ఇదే విధంగా టోటల్ వరకు ఇక్కడ వరకు అయితే చేసుకోండి. ఇంకా మనకైతే 3 or 4 ఉంటాయి గ్రూప్స్ అనేది. ఈ గ్రూప్స్ వరకు చేసుకునేసామంటే మనకైతే సెట్ అయిపోతుంది. టోటల్ మీరైతే బ్లాక్ పెట్టుకోండి. ఎందుకంటే మనం అక్కడ వైట్ కలర్ పెట్టాము కాబట్టి మీరు బ్లాక్ పెట్టుకున్నారంటే మనకైతే బాగుంటుంది వీడియో అనేది. కాబట్టి మనం చూడండి వైట్లో వైట్ అయితే ఉంది కాబట్టి మీరు ఒకవేళ వైట్లో పెట్టుకున్నారంటే బ్లాక్ పెట్టుకోండి టెక్స్ట్ అనేది. ఈ విధంగా అయితే ఆపోజిట్ కలర్ పెట్టుకున్నారంటే బాగుంటుంది. మీకు ఇది చేంజ్ చేసి చూపించడానికి మాత్రమే నేను మళ్ళీ మీ ముందర అయితే చేస్తున్నాను. ఇంకా చూడండి ఇంకో 2 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఈ 2 గ్రూప్స్ని మనం చేసి నెక్స్ట్ ఇంకో మెథడ్ అయితే చెప్తా చూడండి. టెక్స్ట్ అలా అయితే చెప్తాను. ఇదైతే మనం చేసాము. నెక్స్ట్ లాస్ట్లో ఏ గ్రూప్ అయితే చేంజ్ చేయలేదో ఒకసారి అయితే చెక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మళ్ళీ రెక్టాంగులర్ 1 మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి వైట్ కలర్ని మనం అయితే బ్లాక్ చేసుకోవాలి. జస్ట్ ఈ విధంగా వైట్ కలర్ని మనం బ్లాక్ చేసుకున్నామంటే సరిపడుస్తుంది. ఇప్పుడు చూడండి మనమైతే అన్ని టోటల్ అయితే చేసుకునేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు టెక్స్ట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, మీ నేమ్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ధరణి ఎడిటోగ్రఫీ అని పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలో చెప్తా చూడండి.
ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 2 టెక్స్ట్ అయితే ఉంటుంది. ఈ టెక్స్ట్లో ఏదో ఒక టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడైతే రిమూవ్ చేసి మీరైతే ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి నా ఛానల్ అయితే నాది, లేదా మీ ఛానల్ ఏదన్నా ఉన్న మీ ఛానల్ ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ అనేది మనకైతే నేనైతే ఆల్రెడీ చాలాసార్లు అయితే ఇచ్చాను. మళ్ళీ కావాలంటే టెక్స్ట్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే ఆ టెక్స్ట్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇంకా చూడండి మనకైతే ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది. జస్ట్ ఇంకా ఇక్కడ ఫొటోస్ చేంజ్ చేసుకోవాలన్నా మీకు తెలిసిందే. ఎలా ఫొటోస్ చేంజ్ చేయాలో నేను చెప్తా చూడండి. మళ్ళీ ఇందులో కానీ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకొని కింద రెక్టాంగులర్ కింద అయితే మనకు ఫోటో వస్తుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరైతే కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను. మీకు నచ్చిన ఫోటోలో ఏదైనా ఒక ఫోటో తీసుకొని యాడ్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మనమైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అయితే డిక్రీజ్ చేసుకోండి. ఇక చూడండి ఇలా. ఇక చూడండి మనకైతే 2 ఆపోజిట్ టైల్స్ టైప్లో వచ్చిందిగా. మీరు దీనికి మనం ఏం చేస్తామంటే ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసుకొని వై అనేది ఈ విధంగా అయితే ఎక్స్ అనేది ఈ విధంగా అయితే జరిపారంటే సెట్ అయిపోయి వస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇలా అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనకి అక్కడ బ్లాక్ కలర్ వెళ్ళిపోతుందంటే మీరైతే వై కొంచెం తగ్గించుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. మనకంటే టెక్స్ట్ వరకు ఉండేలాగైతే పర్లేదు. ఇంకా చూడండి ఇదే విధంగా అయితే పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. చూడండి ఇప్పుడైతే మనకి ఎలా సెట్ అయ్యిందో. ఇలా అయితే సెట్ చేసుకొని మీకు నచ్చిందైతే మీరైతే ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.